లాంగ్ డ్యూరేషన్ క్యాప్చర్ చేయగలదా? ఐ మీన్ మనం రికార్డ్ చేస్తున్నాం గదా! సెషన్ అనేది స్నిప్పింగ్ టూల్ మీరు యూజ్ చేస్తున్నారు గదా! ఆ వీడియో రికార్డింగ్ లాంగ్ టైమ్ సపోర్ట్ చేస్తదా అంటున్నానండి. ఓకే. డన్. 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 ష్యూర్ సార్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే సార్. హ్మ్. హ్మ్. ఓకే. 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 మన ఔట్‌పుట్స్ అనేవి. హ్మ్. హ్మ్. ఓకే. 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 డన్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే దెన్. హ్మ్. హ్మ్. సార్. యాహ్! యాహ్! ప్లీజ్. ఓకే దెన్. హ్మ్. ఓకే. 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 ఫార్వర్డ్ కంటెంట్స్. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. యెస్. యెస్. హుహు. హ్మ్. ఓకే. ఓకే డన్. హుహుహు. షూర్. షూర్. హ్మ్. అవును. యెస్. యెస్. హ్మ్. స్క్వేర్. హ్మ్. 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 యాహ్! 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 ఓకే. హుహు. ఓకే దెన్. ఓకే. యాహ్! డన్ సార్. అండర్‌స్టూడ్. ఓకే. హుహు. హ్మ్. హుహు.
ఓకే. ఓకే. యాహ్! గారు హ్మ్. నాకో డౌటండి. ఆ రోజు ముఖేష్ వాళ్ళు చెప్పారు గదా! ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నారు గదా! ఇప్పుడు ఇన్‌పుట్స్‌లోనే తనిగా పెట్టేస్తున్నారు ఇమేజెస్ వాళ్ళు. ఓక్ ఓకే. టూల్ యూజ్ చేస్తున్నారా మీరిప్పుడు? ఓకే. ఏ టూల్ అండి? అభి ఫైండ్ వర్క్ అవుతుందా అది? ఓకే. 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 ఓకే అండి. కంటిన్యూ. ఓకే. 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 అభి ఫైండ్ రీడర్ వర్క్ అవుతుంది గదా! ఓకే అండి. ఓకే. డన్. కంటిన్యూ అండి. ఓకే హుహు. అండి. ఓకే. యాహ్! డన్. హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. ఏదైతే మనం దాంట్లో చేయలేమో అవి స్క్రీన్ షాట్ చేసి అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. యాహ్! ఓకే. అబీ ఫైన్ రీడర్. ఓకే. డన్. హ్మ్. అబీ ఫైన్ రీడర్. భరత్ గారు, ఈపబ్ ఇన్ ద సెన్స్ దాన్ని ఎలా మనం అండర్‌స్టాండ్ జేసుకోవచ్చు? హ్మ్. హ్మ్. ఓకే. యెస్. సమ్ అలైన్‌మెంట్స్ మిస్ మ్యాచెస్ అవ్వడం. హ్మ్. యాహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. ఆ కంటెంట్‌ని రీడ్ ఔట్ చేస్తది. హ్మ్. హ్మ్. యెస్ అండి. అవును. కరెక్టే. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నార్మల్ ఒక పీడీఎఫ్‌కి, ఒక ఈపబ్‌కి వెళ్ళిన దానికి మేజర్ వేరియేషన్స్ ఏంటంటారు? ఒకటి రీడ్ ఔట్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజీ నావిగేషన్ చేయొచ్చు త్రూ బ్యాక్ ఎండ్ లింక్స్ ద్వారా. హ్మ్. ఓకే. యెస్. సో, ఈ కంటెంట్ ఏంటంటే దేని రిలేటెడ్ ఏస్తుంటారు కంటెంట్ వీళ్ళు అకాడమిక్ రిలేటెడ్ ఇవి అన్నీ? హ్మ్. అవునవును. ఎగ్జాక్ట్‌లీ. డన్. అండర్‌స్టూడ్ సార్. ఓకే. హ్మ్. సో, దెన్ ఇప్పుడు వాళ్ళు పీడీఎఫ్ ఇచ్చారు. మనం దాన్ని యాబిఫై రీడర్ యూజ్ చేసి దాన్ని ఈపబ్‌కి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. హుహు. యాహ్! ఓకే. యెస్. యాహ్!
యాహ్! హ్మ్. ఓకే. డన్ సార్. అండర్‌స్టూడ్. ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసిన పీడీఎఫ్‌లో అరౌండ్ ఐ థింక్ ఇట్స్ 251. యాహ్! దీనికేమైనా లిమిటేషన్ ఉంటుందా అండి? ఈ టూల్‌కి, యాబీఫైకి ఇన్ని పేజెస్ ఉండాలి అనేది? హ్మ్. ఓకే డన్. సో, మనకిప్పుడు ఈ స్ట్రైవ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది మాక్సిమం టు మాక్సిమం ఎంతుండొచ్చు పేజ్ కౌంట్? 600 అప్ టు 600. ఓకే. యాహ్! ఓకే. డన్. పేజెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది హుహుహు. యాహ్! తరుణ్ సార్ సంథింగ్ యూ ఆర్ సేయింగ్. హ్మ్. యాహ్! పేజెస్ వచ్చేసి బుక్‌ని బేస్ చేసుకునేసి ఉంటుందండి. ఇది మనం ఓకే. ఎగ్జాక్ట్‌గా కాలిక్యులేట్ చేయలేం. హ్మ్. ఒక్కొక్క హ్మ్. బుక్ హ్మ్. వచ్చేసి ఒక్కొక్క పేజెస్‌లో ఉంటాయి. యెస్. సమ్‌వాట్ యెస్. డిఫర్ చేసి అవునండి. ఆ ఉంటుంది. కంటెంట్ బేస్ చేసుకొని పేజ్ కౌంట్స్. ఓకే. ఓకే. యెస్. మనకి హ్మ్. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఎలా అసైన్ చేస్తారంటే, మన దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉందో అంత అసైన్ చేస్తారు వర్క్. హుహుహు. సో, ఇన్ కేస్ మా మా అజంప్షన్ వచ్చేసి 1 డేకి మేము 300-500 పేజెస్ చేయాలనేసి మేము పెట్టుకుంటాం. హ్మ్. ఓకే. సో, బేస్డ్ ఆన్ దట్ మేము ఇలా వాళ్ళిచ్చిన వర్క్ మేము యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసి వాళ్ళకి అవుట్‌పుట్స్ పెట్టేసాం. అంటే వాళ్ళే వితిన్ డేలోనే వాళ్ళు వర్క్ అసైన్ చేసేస్తారు. ఓకే. ఓకే. సో, సో, ఇదంతా వాళ్ళకి దగ్గర డే బై డే గాని ఇలా జరుగుతూ ఉంటుంది. సో, డే బై డే ద గాని అలా అనేసి కాదండి. మీరు మార్నింగ్ అవుట్‌పుట్స్ అన్ని అప్‌లోడ్ చేసేసారంటే హ్మ్. బై ది ఎండ్ ఆఫ్ ది డే 2-3 ఓకే. లోపల మనకొచ్చేస్తది. ఇన్ కేస్ ఫైల్స్ ఇంకేమి లేవు చేసేకి అన్నీ ఇప్పుడు అయిపోయింది. ఫినిష్ చేసి సబ్మిట్ చేసేసాం. ఇప్పుడు హ్మ్. ఎంప్లాయీ హ్మ్. సైలెంట్ కామ్‌గా ఉన్నారు. వర్క్ లేకుండా అని మనం హ్మ్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళు అప్పటికి మనకి అసైన్ చేస్తారు. వితిన్ 30 మినిట్స్, 15 మినిట్స్‌లో. ఓకే దెన్. ఓకే. మీరొచ్చేసి వర్క్ వచ్చేసి అన్‌లిమిటెడ్ వర్క్ అండి మనకి. హ్మ్. హ్మ్. సార్. ఇది మీరెప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ దీంట్లో? యాక్చువల్లీ మేమొచ్చేసి దీన్ని 2 మంత్స్ బిఫోర్ అయితే మేము ఎన్‌డీఏ యేసుకున్నాం. మేము ఇప్పుడు ఒక 1 మంత్ కదా హుహుహు. ఓకే. 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 యెస్. సో, దీంట్లో మేజర్‌గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి సార్? మేజర్‌గా అంటే ఛాలెంజెస్ అంటే యాహ్! సార్. బోత్ సైడ్. ఓకే. 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 యాహ్! ప్రాజెక్ట్ గురించి చెప్పండి మీరు. ప్రాజెక్ట్‌లో వచ్చేసి ఏం లేదండి. దీంట్లో హ్మ్. ఎక్కడంటే డ్రాబ్యాక్స్ వచ్చేది సార్. సమ్‌వాట్ ఈళ్ళు ఈక్వేషన్స్ వస్తాయి చాలా. హ్మ్. కాంప్లికేటెడ్ టేబుల్స్ వస్తాయండి ఇక్కడ. హ్మ్. హ్మ్. కాంప్లెక్సిబిలిటీ ఎక్కువుంది. సో, అక్కడ మనకి ఎక్కువ డ్రాబ్యాక్ వస్తుంది. కొన్ని ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బుక్ షెల్ఫ్ యువర్‌లో అవుట్‌పుట్ వచ్చేసింది కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఎర్రర్స్ ఉన్నాయనేసి వాళ్ళు చెక్ చేసి రివర్ట్ బ్యాక్ పంపిస్తారు. ఓకే. సో, మాకు ఎర్రర్స్ తెలీవు. మేము చేస్తే 100% ష్యూర్‌గా ఉంటుంది. బట్ హ్మ్. పెట్టిన తర్వాత రివర్ట్ బ్యాక్ వస్తా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఒక ఫైల్ హ్మ్. అయితే వచ్చింది మాకు. సో, ఓకే. ఓకే. స్టార్టింగ్ గదా! ఏం యెస్ ప్రాబ్లమ్ సార్. ఉండదు. అవునవును. చేసుకొని పోతామంటే వస్తుందండి. హ్మ్. అవునవును. ఫార్ములాస్ ఎక్కువుంటాయి గాబట్టి. హ్మ్. ఓకే. ఓకే. హుహుహు. ఓకే. అచ్చా! అచ్చా! హ్మ్. 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 ఓకే. అదే సార్. హ్మ్. ఓకే. ఓకే. లైక్ ఈ అవును. ఇమేజెస్ ఉంటాయి. యెస్. యెస్. హ్మ్. ఓహ్! గ్రేట్ సార్. యాహ్! భరత్ గారు ఆ ఫైల్ సబ్మిట్ చేసేసామా నిన్న? రివర్ట్ బ్యాక్ వచ్చిందది? ఓకే. పెట్టేసారా? ఓకే.
అది ఒకసారి ఎఫ్ఎంఎస్ ఓపెన్ చేశారు. ఎఫ్ఎస్ఎం అనేసి ఓపెన్ చేశారది? ఓకే. మీరు అకౌంట్ రిజిస్టర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రిజిస్టర్ అయ్యారంటే రిజిస్టర్ అవ్వండి. లేకపోతే నేను రిజిస్టర్ అవుతాను నేను. సార్ సునీల్ గారైతే నన్నే చేయమని చెప్పారు. నేను కాస్త ఇంటర్న్‌షిప్‌లలో పడి మర్చిపోయాను నేను. నేను ఇప్పుడు చెక్ చేస్తాను ఇప్పుడు చేస్తానది. ఓకే అండి. సో, ఎంత సేపు పడుతుంది యాక్చువల్లీ లిటరల్లీ ఎంత టైం తీసుకుంటుందిది? అవునండి. ఓహ్! నో. యాహ్! చెప్పండి. చెప్పండి సార్. కరణ్ గారు నాకొక డౌట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి. మనకు రివర్ట్ అయిన ఫైల్‌కి వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ ఉంటాయి? అంటే సో అండ్ సో రివ్యూ కామెంట్స్ ఉంటాయి గదా! ఆ రీజన్ వల్ల రిజెక్ట్ చేసామండి. యాహ్! జస్ట్ ఎ మినిట్ మా దగ్గర మెయిల్స్ ఉన్నాయి. మాకు రివర్ట్ బ్యాక్ వచ్చినాయి. చూపిస్తా జస్ట్. దానికి అకార్డింగ్‌లీ ప్రాంప్ట్ చేయాలి గదా మనం. అది యాక్షన్ ఎలా తీసుకోవాలి? సో, వాళ్ళొచ్చేసి ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయనేసి స్క్రీన్ షాట్స్ తీసి పెడతారండి. హ్మ్. నేను చెక్ ఓకే. చేసిన దాంట్లో అయితే అలా వచ్చింది. లేదంటే వాళ్ళు చెప్తారు ఎర్రర్స్ ఉన్నాయి చెక్ చేయండి అనేసి. ఎక్కడ హ్మ్. ఎర్రర్స్ ఉన్నాయనేసి మెన్షన్ చేస్తారు. మనం దాన్ని డీబగ్ చేసుకొని పెట్టేయవచ్చు. హుహు. ఓకే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మాకొచ్చేసి ఏంటంటే మాకు డెడ్‌లైన్ అండి సబ్మిట్ చేయాలి. అందుకనేసి మేము కాస్త హ్మ్. ఆహ్, స్పీడ్‌గా పంపించేస్తాము. హ్మ్. మాదొచ్చేసి హ్మ్. ఫస్ట్ 3 ఫైల్స్ 100% క్వాలిటీ‌గా వెళ్ళాయి. ఒకే ఒక ఫైల్ హ్మ్. మాత్రమే మాకు రివర్ట్ బ్యాక్ వచ్చింది. హ్మ్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ వచ్చిందంటే దే ఆర్ ఫాలోయింగ్ సమ్ ప్రాసెస్ రైట్. మేబీ యెస్. సమ్ స్కానింగ్ టూల్స్ ఆర్ మాన్యువల్ వెరిఫికేషన్ అలా ఏదో చెక్ చేసి ఎలా చెక్ చేస్తున్నారు వాళ్ళు? ప్రాబ్లమ్ ఉందని. హ్మ్. 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 వాళ్ళు మాన్యువల్ వెరిఫికేషనా? ఓహ్! జస్ట్ ఎ మినిట్ భరత్ గారు. సో, వాళ్ళకి తెలీదండి మనం టూల్స్ యూజ్ చేసేది. ఆహా! ఓకే. వాళ్ళేం వాడుతున్నారు? ఇప్పుడు మనం వర్క్ ఇచ్చాం. దే ఆర్ వెరిఫైయింగ్. హ్మ్. వాళ్ళు కొన్ని నోటీస్ చేసి కామెంట్ ఇస్తున్నారు. వాళ్ళొచ్చేసి అంటే బుక్ వాళ్ళు షెల్ఫ్ ఫీవర్‌తో చేస్తారండి. బుక్ షెల్ఫ్ హుహు. ఫీవర్‌తోనూ చేస్తారు. ఈపబ్ చెక్కర్ అనేసి ఒకటుంది. దాంతోనూ వెరిఫై చేస్తారు వాళ్ళు. ఆహా! ఓకే. హ్మ్. 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 హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అవును. యాహ్! యాహ్! హ్మ్. హుహు. ఓహ్! హుహు. ఓకే. హియర్ మనం యూజ్ చేసే కోడ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ అండి. బేసిక్ కోడే కాబట్టి హ్మ్. అంత ఇదైతే ఉండదు. చేయొచ్చు, బానే చేయొచ్చు. బట్ ఏంటంటే కేర్ తీసుకొని చేయాల. స్టార్టింగ్ కాబట్టి కేర్ తీసుకొని చేస్తేనే ప్రతి ఒక్క ఎర్రర్‌ని మనం నోటీస్ చేయగలము. అవునవును. దాంతో పాటు వాళ్ళేదైతే టూల్ వాడుతున్నారో వెరిఫికేషన్‌కి దానికి కూడా ఓకే. సెపరేట్ మనం కూడా పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ. చెప్పరు. యాక్చువల్లీ వాళ్ళు యూజ్ హ్మ్. చేసేది మనకి చెప్పరు గదా వాళ్ళు. మేబీ వాళ్ళకి కూడా ఒక టీమ్ ఉండొచ్చు వాళ్ళకు. ఆ! హ్మ్. దే నో యాక్చువల్లీ దట్. మనలాగా వాళ్ళకి హ్మ్. యాక్చువల్లీ వాళ్ళది చెన్నైలోనే వాళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. చెన్నైలో 2, ఆహా! పాండిచ్చేరిలో ఒకటి. యాహ్! సో, ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి దగ్గర దగ్గర ఆల్ ఓవర్ వరల్డే వాళ్ళకి 300 ప్లస్ ఏమో ఉన్నాయి బ్రాంచెస్. హుహు. సో, అంత వెండర్స్ ఉంటారు గాబట్టి వాళ్ళు సమ్‌వాట్ ఏదో టూల్ యూజ్ చేస్తారు. బట్ మనం అడగకూడదు. అడిగినా కాన్ఫిడెన్షియల్ అంటారు. అవునవును. మేమైతే మేబీ ఏ క్వెషన్ టూల్ ఏమో. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్వెషన్ చేయలేదు టు బీ ఫ్రాంక్ అయితే. హ్మ్. హ్మ్. యెస్. సో, మాకు మనకు హ్మ్. 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 హుహు. ఓకే. హ్మ్. హుహు. హుహు. ఓకే. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. నైస్. యాక్చువల్లీ ఇదొచ్చేసి న్యూ వెర్షన్ అండి. ఈపబ్‌లో వచ్చేసి ఇప్పుడు ఇది న్యూ వెర్షన్ వచ్చింది. హ్మ్. సో, ఓల్డ్ వెర్షన్‌కొచ్చేసి ఈ టూల్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. న్యూ ఆ! వెర్షన్‌కొచ్చేసి జస్ట్ ఇప్పుడు మేమే మాతోనే ఫస్ట్ స్టార్ట్ అయింది న్యూ వెర్షన్ 3 అనేసి. యాహ్! సో, టూల్స్ వచ్చేసి కాంప్లికేటెడ్‌గా ఓకే. ఉంది. ఆ! ఆ! యాక్చువల్లీ హ్మ్. 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 6 మంత్స్‌గా చేస్తున్నారండి. ఒకరు మా డియరెస్ట్ ఫ్రెండ్ ఒకరు చేస్తున్నారు. 6 మంత్స్‌గా ఈపబ్ చేస్తున్నారు. హ్మ్. సో, తనే మా దగ్గర గైడెన్స్ అడుగుతున్నారు. మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మాకన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. అన్ని రివర్ట్ బ్యాక్ అవుతున్నాయి అనేసి. ఆహా! సో, వాళ్ళు ఏం యూజ్ ఇది చేస్తున్నారు టూల్స్ అనేది ఇంకా చెప్పలేదు వాళ్ళు. హుహు. సో, ఇది వాళ్ళ కొంచెం సర్వీస్ అగ్రీమెంట్‌లో మెన్షన్ చేసి ఇవే మెన్షన్ చేశారు. ఈపబ్ చెక్కరు, హ్మ్. ఎస్‌పీడీసీ ఇవే మెన్షన్ చేసున్నారు. హ్మ్. సో, సమ్‌వాట్ ఓక్ వాళ్ళు అందరిది చేయాలి కాబట్టి 1 డేకి వాళ్ళకి బల్క్‌గా ఫైల్స్ వస్తాయి కాబట్టి సమ్‌వాట్ ఏఐ ఏదైనా పెట్టుంటారు. మోస్ట్‌లీ ఏ నాకు టూలే 100%. ఇప్పుడు ఎలాగో ఇమేజ్ స్కానర్స్ ఉన్నాయి కాబట్టి, అవును. వాళ్ళు ప్రతి ఒక్క పేజ్ ఇమేజే కాబట్టి దాన్ని వాలిడేషన్ కంటెంట్‌ని యాహ్! కంపల్సరీ 100% త్రూ ఏఐ టూల్ ఏ ద్వారానే టూలే. జరుగుతుంది. యెస్. యెస్. 100%. అవునండి. సో, అదే మీరిది చూడండి వన్స్ దీనికేదైనా మనము టూల్ చేయొచ్చా? యాహ్! వై నాట్? పాసిబిలిటీ యాహ్! ఉంది. అదొక రీజన్ సార్ దానికోసం మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్పాను. ఎందుకంటే ఈ టూల్ మనం యూజ్ చేసామంటే, మనం క్రియేట్ చేసామంటే, సో చాలా మంది యూజ్ చేస్తారు. అట్ ది టైమ్ మనం వితిన్ షార్ట్ టైమ్ పీరియడ్‌లో మనం ఎక్కువ ఫైల్స్ సబ్మిట్ చేయొచ్చు. షూర్. షూర్. అవును. డెఫినైట్‌లీ తెలీదు సార్. మనం దీని గురించి ఒకసారి ఆర్&డి చేస్తాం. డెఫినెట్‌గా మనమే బిల్డ్ చేద్దాం. ఓకే అండి. అందుకే నేను మిమ్మల్ని మీరు చూద్దురనేసే మీకు చెప్పింది. వన్స్ యాహ్! అవి సార్. గాని యాక్చువల్లీ ఇంకా చాలా మంది ఉన్నారండి వెండర్స్ వచ్చేసి మన దగ్గర. సార్. హ్మ్. సో టచ్‌లో ఉన్నారు కాబట్టి ఈ టూల్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ మాడ్యూల్‌లో గాని ఇవ్వచ్చు. హ్మ్. అబ్సల్యూట్‌లీ సార్. గ్రేట్ ఐడియా. యెస్ అండి. వన్స్ చూడండి ఏమైనా మీకు ఐడియా రావచ్చు. డెఫినెట్‌లీ సార్. డెఫినెట్‌లీ. చేద్దామండి. దీన్ని వర్క్ చేద్దాం. ఎలా చేయాలో ముందుగా అన్ని వేస్‌లో ఆలోచిద్దాం. దేర్ ఈస్ యెస్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ వెరీ ఇన్ టెక్నాలజీ సార్. యాహ్! ఈవెన్ మీ రియల్లీ టూ. అప్రిషియేట్ ఇట్. నేను అలాగే నాకు ఆలోచిస్తానండి. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇక్కడ. మనం ట్రై చేయాలే తప్ప నాకు హ్మ్. ఇంపాసిబుల్ అనే వర్డ్‌కే ఇది లేదండి ఇక్కడ. యాహ్! ఇంపాసిబుల్. ఐ మేడ్ ఇట్ సార్. పాసిబుల్. తరుణ్ ఈ ప్రాజెక్ట్ నాకు రియల్లీ ఇంప్రెస్డ్. మనం చిన్నప్పటి ఇదా నుంచి బుక్ ఓకే. చదువుకుంటూ వచ్చాం. ఓకే. బుక్స్ చదువుకుంటూనే వచ్చాం. వి ఆర్ ద బిగ్గెస్ట్ బుక్ లవర్స్ కాబట్టి ఇంతవరకు వచ్చాం మనం. సో, ఓహ్! మళ్ళీ నైస్. బుక్స్ మీదే పనిచేయడం అంటే సమ్‌వాట్ ఐయామ్ గెట్టింగ్ సమ్ లవ్ ఆన్ దట్. రియల్లీ యాహ్! నైస్. ఇట్ విల్ మెమరైజ్ అవర్ చైల్డ్‌హుడ్. యెస్. మా ప్రాజెక్ట్‌కి బ్యాక్ బోన్ వచ్చేసి భరత్ గారండి. ఓహ్! సూపర్. ఓహ్! హి ఈస్ ది బ్యాక్ బోన్ యెస్. ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అచ్చా. ఆ సూపర్ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు భరత్ తనే గారు. బ్యాక్ బోన్. యాహ్! భరత్ సార్ మీరు డిజిగ్నేషన్ ఏంటి సార్? మీ డిజిగ్నేషన్ సార్? ఓహ్! గ్రేట్. కంప్లీట్ ఈ ఓహ్! నైస్. పబ్లికేషన్ మీరు హ్యాండిల్ చేస్తుంటారా? అన్నీ చేస్తారండి తను. హ్మ్. ఓహ్! గ్రేట్ సార్. దట్స్ గ్రేట్. హుహుహు. ఓకే. యాక్చువల్లీ ఈపబ్ సార్. వచ్చేసి అందరికి ఫస్ట్ టైమ్ ఇదొచ్చేసి చాలా కాంప్లికేటెడ్‌గా ఉందండి. హ్మ్. అవును. వెరీ మేము క్రూషియల్ అప్పటికే అండ్ కాంప్లికేటెడ్. హ్మ్. ఈ సెన్సిటివ్ డేటా గదా! హ్మ్. సో, దీన్ని వచ్చేసి సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎట్లో ఇంటర్న్‌షిప్‌లలో ఉంటాం కాబట్టి స్టూడెంట్స్‌ని హ్మ్. పెట్టుకోవచ్చు మనం. సో, ఇంటర్న్స్‌ని వచ్చేసి పెట్టుకున్నామంటే ఒక 6 మంత్స్ సమ్‌వాట్ 5,000, 6,000 స్టైఫండ్ ఇచ్చేసి చేయించుకోవచ్చు. ఆర్ ఎల్స్
స్టైఫండే లేకుండా లోకల్ వాళ్ళని పెట్టి 6 మంత్స్ ఫ్రీగా చేయంట్రా సర్టిఫికేట్ ఇస్తానంటే వాళ్ళు చేస్తారు నాలెడ్జ్ కోసం. 100% యాహ్! దట్స్ కరెక్ట్ సార్. మాకు యెస్ సార్. హ్మ్. అవునవును. భరత్ గారు వాళ్ళే గాని ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్‌షిప్. మీకు చెప్పడం మర్చిపోయాను. యాహ్! వి ఆర్ ఆల్సో ఏ పార్ట్నర్ సార్. గ్లోబల్ గ్రేట్. గ్రేట్. కంపెనీ నేమ్ ఏంటి సార్? గ్లోబల్ వన్ సర్వీసెస్. ఓకే. యాహ్! యాస్ ఆఫ్ అదే నౌ అయితే సునీల్ ఓన్లీ గారు మనం అనేసి చెప్పాను కదండీ నేను. సార్. తరుణ్ సార్. సునీల్ గారు అనేసి చెప్పాను గదా! సార్. ఓహ్! అవునండి. తనే అండి. ఆహాహా! ఓకే. తనదే ఫార్మ్ అది. హ్మ్. యెస్ సార్. దట్స్ ఎ గ్రేట్ ఐడియా. అవును. యెస్ సార్. బోత్ సైడ్ బెనిఫిషియల్ సార్. అవునవును. యాహ్! యెస్ సార్. అండ్ దట్ టూ అవును. దానికంటే వర్తబుల్‌గా మనం రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాం కదా సార్ వాళ్ళతో. హ్మ్. యెస్. వన్స్ మనం మనలాంటి ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫికేషన్ చేస్తే ఇట్ విల్ బి చాలా యాడ్ ఆన్ వాళ్ళకి లైఫ్ పరంగా. యెస్ సార్. వర్క్ అంటే అనేది వచ్చేసి ఇక్కడ అన్‌లిమిటెడ్ అండి. యాహ్! మోస్ట్‌లీ అవును. దీని స్పెషాలిటీ. డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి సార్ మనం. వాళ్ళని ట్రైన్ చేయడానికి. ఎందుకంటే మినిమమ్ బేసిక్స్‌తో ఉంటారు అంతే. జెన్యూన్‌గా ఒకటి చెప్పాలంటే మా ట్రైనరే ఏడుస్తున్నారండి. తరుణ్ సార్. జెన్యూన్‌గా చెప్పాలంటే ఈ స్ట్రైవ్ నుంచి మేము ట్రైనర్‌ని అరేంజ్ చేసాము. ఓకే. సో, ట్రైనరే ఏడుస్తున్నాడు. మాకు వెర్షన్ 3 తెలియడం లేదు. వర్క్ ఇంకా మాకు అప్‌డేట్స్ రాలేదు. ఫ్రాంక్ అండి సత్యంగా భరత్ గారు లేకపోయింటే మా వర్క్ ఇప్పుడు జరిగి ఉండదు. ఓకే. ఓల్డ్ ట్రైనర్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకునేసి భరత్ గారు ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్లే నేను హ్మ్. గాని వినలేదు. నేను కాస్త వర్క్స్‌లో ఉండిపోయాను. భరత్ గారినే నేను అడుగుతున్నాను చెప్పమని చెప్పేసి. ఓకే. నైస్. సో, నైస్. భరత్ గారు లేకపోయింటే కుదిరింది. గ్రేట్. అబ్సల్యూట్‌లీ అయ్యుండదు. నా ఒపీనియన్ అంటే అదే. భరత్ గారి వల్లే రన్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్. గ్రేట్ ఎఫర్ట్స్. యాహ్! ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ప్రాజెక్ట్ సార్ భరత్ తెచ్చేకి గారు. నే ప్రాజెక్ట్ తెచ్చేకి నేను కష్టపడ్డానండి. ప్రాజెక్ట్ చేసేకి భరత్ గారు కష్టపడుతున్నారు యెస్. ఇక్కడ. నైస్. నైస్. థాంక్స్ ఎందుకండి అది నిజం కాబట్టి చెప్తామండి. యెస్. దట్స్ ట్రూ. దట్ ఈస్ ట్రూ అది స్పిరిట్. అది చెప్పడం కూడా గ్రేట్‌నెసే సార్. యెస్. యాహ్! హ్మ్. యెస్. యెస్. యాహ్! ఐడియా ఉందిలెండి. హ్మ్. నాగరాజ్ సార్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి HTML గో త్రూ చేయమంటే చేస్తారు భారత్ గారు. అది ఫైల్ కన్వర్ట్ అవుతుంది కదా సార్. కన్వర్ట్ అయిన తర్వాత చూద్దాం ప్రొసీజర్ ఎలా ఉంటది. హలో. గుడ్ ఈవెనింగ్. ష్యూర్ ప్లీజ్. ఆహ్, సార్ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తది సార్ ఫైల్. ఓకే. హ్మ్. சார் இப்போ హ్మ్. நம்மகிட்ட హ్మ్. అరౌండ్ 30 మెంబర్స్ వరకు இருக்காங்க ఎంప్లాయీస్. భరత్ గారు ఇప్పుడు వన్ యాహ్! మినిట్ సార్. భరత్ గారు ఇప్పుడు ఎన్ని మంది ఉన్నారు మన దగ్గర ఎక్స్ఎంఎల్ మీద? சார் 20 மெம்பர்ஸ் இருக்காங்க சார் இப்போ பிரசன்ட். சார் செஞ்சுட்டு இருக்கோம். பட் என்னன்னா நான் இது இப்போ வந்துட்டு மேத்தமெட்டிக்கல் ஃபார்முலாஸ் நெறைய இருக்கு அதுல. அதனால கொஞ்சம் டிலே ஆயிட்டு இருக்கு. உங்களுக்கு நீங்க சார் நாங்க சொன்ன டெட்லைனுக்கு உங்களுக்கு சப்மிட் பண்ணி விட்டுருவோம். நீங்க டென்ஷன் படாதீங்க. ஓகே. இல்ல சார் நாங்க செஞ்சு விட்டுருவோம். அப்படியெல்லாம் இல்ல. நாங்க செஞ்சுருவோம். சிறப்பா செஞ்சு விட்டுறலாம். ஓகேவா? ஸோ இல்ல சார் இப்போ பிரசன்ட் எந்த இன்புட்ஸும் தேவையில்லை. ஆல்ரெடி இருக்கு. அது செஞ்சுட்டு இருக்காங்க. நான் உங்களுக்கு கால் பண்றேன் சார் இன் கேஸ் ஏதாச்சும். ஷூரா சார்? ஓகே. இல்ல சார் ஆக்சுவலி இருக்கு. நீங்க ஒரு ரிவர்ட் பேக் வந்துச்சுல்ல, அதுல கொஞ்சம் வொர்க்ல இருந்துட்டோம். ஓகேவா? நான் ஃபினிஷ் பண்ணிட்டு உங்களுக்கு கால் பண்றேன் சார். ష్యూరా? ఓకే. థాంక్ యూ. భరత్ గారు, మోహనే.
ఇంకా ఎన్ని డేస్ పడతది? ఇచ్చిన మన చెప్పిన టైంలో ఇన్‌పుట్స్ ఉన్నాయంట ఇస్తా అని అంటున్నాడు తనింకా. అదే చెప్పిందేంటంటే ఇప్పుడున్నది రివిట్ బ్యాక్ ఉన్నది చేస్తున్నాము. కాస్త నేనే కాల్ చేశాను వర్క్ ఫినిష్ అయిందని చెప్పాను. సో చూడండి నేను ఇంకో లవ్ కుమార్ అనేసి ఉన్నారు. లవా? సార్ ఓకే. ఉన్నారు. జాయిన్ అయ్యి ఉన్నారు సెషన్‌లోనే. లవ్ ఉన్నాడు. సో యాక్చువల్లీ మేమిద్దరం 1 డేకి మా టార్గెట్ ఏంటంటే 1 డేకి 1000 పేజెస్ చేయాలనేసి పెట్టుకున్నాం. మీకు ఓహ్! చెప్పాను కదా! భరత్ గారు టెస్టర్ అనేసి. టెస్టింగ్ సైడ్ ఆయనకి ఉందనేసి ఎక్స్‌పీరియన్స్ తనే లవ కుమార్. లవ, ఆర్ యూ దేర్? తను షై టైప్ లేండి. రెస్పాండ్ కాలేదు. ఓకే. ఓకే. సో సో టోటల్లీ భరత్ గారు 1000 పేజెస్ టార్గెటా సార్ తరుణ్ సార్? మేము మా ఇద్దరు పెట్టుకున్నది 1000 పేజెస్ అండి. 14-16 దట్స్ ఆసమ్ సార్. అవర్స్ చేయాలా 1000 పేజెస్ చేయాలనేసి మేము టార్గెట్ పెట్టుకున్నాం. హ్మ్. లేదండి. ఇద్దరికి కలిపండి. ఒక్కరికి 1000 కాదు. ఇద్దరికి కలిపి 1000. మన కంపెనీ కోసమే గదండీ కష్టపడేది. మన కోసమే గదా! యాహ్! సార్. స్టార్ట్. యెస్ సార్. ఐడియా ఉంది. అవును. హ్మ్. ఓకే. యెస్ సార్. హ్మ్. ఓకే. హుహుహు. ఓకే. హ్మ్. ఓకే దెన్. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. డన్ సార్. అండర్‌స్టూడ్. యాహ్! యాహ్! హుహు. ఓకే దెన్. ఓకే. హ్మ్. 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 ఓకే. ఓకే. యెస్ సార్. యెస్. యెస్. ఓకే సార్. యెస్ సార్. అవునవును. ఓకే. హ్మ్. సో, మనకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చే ముందులే వీళ్ళు డిఫైన్ చేస్తారు. ఈ స్టైల్స్ యూజ్ చేయాలి అని. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌కి ఏం స్టైల్స్ యూజ్ చేయాలనేది వాళ్ళే డిఫైన్ చేస్తారు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. హెచ్1 అనేది యూజ్ చేయాలి దానికి. హెచ్1. షాప్‌నమ్. ఓకే. అవును. హ్మ్. షాప్‌నమ్ 1. ఓకే. యెస్ సార్. హుహుహు. ఓకే. ఓకే.
అండర్‌స్టూడ్ సార్. హ్మ్. ఓకే. యెస్ సార్. అవును. యెస్ సార్. దట్స్ ద బెస్ట్ వే. హ్మ్. డన్. డన్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే సార్. ఓకే. యాహ్! హుహు. హ్మ్. డన్. డన్. హ్మ్. మేక్స్ సెన్స్. ఓకే. హుహు. ఓకే. యెస్ సార్. రివర్ట్ చేస్తారు. యెస్ సార్. యాహ్! యాహ్! హ్మ్. ఓహ్! గ్రేట్. హ్మ్. ఓకే. యెస్ సార్. యెస్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అవును. ఇమేజెస్, సమ్ ఫార్ములాస్. హ్మ్. 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 ఓకే. హుహుహు. యెస్. యెస్. ఓకే. సార్. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! 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 హుహు. ఓక్ ఓకే.
హ్మ్. ఓకే. యెస్ సార్. అవునవును. ఈ ఫోల్డర్‌లోకి మనం చేంజ్ చేసుకోవాలి. యాహ్! యాహ్! భరత్ గారు ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తాం గదా! కన్వర్ట్ చేస్తే ఇవన్నీ దాంట్లోనే వచ్చేస్తుందా? ఓకే. ఆ ఫైల్‌లో అన్నీ వచ్చేస్తుందా? ఓకే. 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 భరత్ ఒక చిన్న కాలొచ్చింది. ఫాలో అవ్వలేదు. ఒక్క నిమిషం బ్యాక్‌కెళ్ళరా? ఇందాక ఎక్స్‌హెచ్‌టీఎంఎల్‌లో ఏదో ఫస్ట్ ఫోల్డర్ ఏది క్రియేట్ చేసింది మీరు? ఫస్ట్ ఏది చేసింది? ఓకే. ఆ! హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే దెన్. హ్మ్. స్టైల్స్, ఇమేజెస్, ఎక్స్‌హెచ్‌టీఎంఎల్. యాహ్! యెస్ సార్. హుహు. ఓకే. యాహ్! యాహ్! సో, బేసికల్లీ భరత్ గారు ఇప్పుడు మీరొక ట్రీ ఫార్మ్ చేస్తున్నారు గదా! ఆ ట్రీ స్ట్రక్చర్ ఫాలో అవ్వడానికి ఏంటి రీజన్? హ్మ్. ఓకే. హ్మ్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి భరత్ గారు. ఒకటి మనం ప్రాపర్‌గా డేటా సాగ్రిగేట్ చేసుకోవడానికి చెప్పుండొచ్చు. ఆర్ ఎల్స్ సెకండ్ వన్ ఏంటంటే మన ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఏదైనా ఫైల్స్ నావిగేట్ చేయడానికి ఇది యూజ్ అయ్యి ఉండాలి. బ్యాక్ ఎండ్‌లో ఏమన్నా. ఓకే. యెస్. పర్ఫెక్ట్. యాక్చువల్‌గా వాళ్ళు కోడింగ్ వాడతారు కాబట్టి కోడింగ్‌కి ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి గదా! ఆ కోడింగ్ రీచ్ చేసేటప్పుడే మనకు ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎక్స్ఎంఎల్ వాడుతున్నారంటే అది అబ్సల్యూట్‌లీ అది పోయి వెబ్‌సైట్‌లో కోడింగ్‌లో మెర్జ్ అవుతుంది. మెర్జ్ అవ్వాలంటే ఎక్స్ఎంఎల్ కోడింగ్ కాబట్టి అక్కడ స్ట్రక్చర్‌గా ఉంటది. రీడింగ్ ఈజిబిలిటీ. రీడబిలిటీ ఉండాలంటే అది దాని స్ట్రక్చర్ ఉంది కదా! ఇప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌ని వీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. ఆ స్ట్రక్చర్‌లో మరి ఇంప్లిమెంట్ చేసేస్తే వాళ్ళు మనతో సంబంధం లేకుండా ఈజీగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు మిగతాది. యాహ్! యాహ్! ఓకే. హుహుహు. ఓకే. ఓకే. ఓకే.
ఓకే. ఎల్సీవీఆర్ బుక్ అనేది ప్రతి ప్రాజెక్ట్‌కి సెపరేట్‌గా ఉంటుందా సార్? ఓకే దెన్. చెప్పేంత వరకు. యెస్. 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 ఓకే. హ్మ్. హ్మ్. యెస్ సార్. యాహ్! యెస్ సార్. యెస్. హ్మ్. ఓకే. ఓకే. వీఎస్ కోడ్ బెస్ట్ ఆప్షన్. యెస్. యెస్. హ్మ్. యెస్ సార్. అవునవును. అవును. వీఎస్ కోడ్ అనేది కొంచెం అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకే. యాహ్! భరత్ గారు ఇప్పుడు విజువల్ స్టూడియో అన్నిటికి యూజ్ అవుతుందా ఇప్పుడు? సో, ఈ ఎక్స్ఎంఎల్‌కి పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందా? ఎక్స్ఎంఎల్‌కి బాగా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుందా? విజువల్ స్టూడియో ఓకే. ఓకే. యాహ్! ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళొచ్చేసి నోట్‌ప్యాడ్ యూజ్ చేయమన్నారు గదా! మనకి. అండ్ కంపేర్డ్ విత్ దట్ ఇది బెటరేనా? యెస్. యెస్. ఆబ్వియస్‌లీ తరుణ్ గారు. కంపేరింగ్ టు ద నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ విజువల్ కోడ్ అనేది చాలా బెస్ట్ వన్. వీఎస్ కోడ్ అనేది. యాహ్! యాహ్! ఓకే. ఓకే అండి. యాహ్! బేసికల్లీ ఫ్రంట్ ఎండ్. హ్మ్. ఓకే. యాహ్! ఓకే. హ్మ్. ఓకే. యెస్. యెస్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. డన్ సార్. అండర్‌స్టూడ్. ఓకే.
ఓకే. కంపారిజన్ చేస్తూ వెళ్ళాలింక మనం. ఓకే. యాహ్! దట్ టూ అది సెంటర్‌లో ఉంది. అది గూడా అలైన్‌మెంట్ చేంజ్ జేసుకోవాలి. అవును. స్పేస్ లేదు మనకక్కడ. యెస్. 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 హ్మ్. ఓకే. ఒక పారాగ్రాఫ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆథర్. హ్మ్. హ్మ్. ఓకే. టైటిల్ ఆథర్. హ్మ్. ఓకే. సెక్షన్‌ని బట్టి మనం అది ఫాలో అవ్వాలి. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. యెస్ సార్. ఓకే దెన్. సో, తనిచ్చిన ఒరిజినల్ పీడీఎఫ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. చేంజెస్ చేసుకుంటూ. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే దెన్. సో, ఇలా ప్రాజెక్ట్ మొత్తం చేసేసిన తర్వాత మనం సెల్ఫ్ వాలిడేషన్ ఒకసారి చేసుకోవాలి టూల్స్ ద్వారా. యాహ్! అవును. బెస్ట్. హ్మ్. టెస్టింగ్. యెస్. అవును. ఇంకా డైరెక్ట్ వాళ్ళ మెయిన్ టీమ్ నుంచి రివర్ట్ బ్యాక్స్ అనేవి లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు అలా అయితే. ఓకే. ఓకే. హ్మ్. 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 యాహ్! సార్. ష్యూర్.
హుహుహు. ఓకే. 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 ఈ నావిగేషన్ ఫైల్ అనేది ఎలా సార్? ఇది మనం కన్వర్ట్ చేసిందా? వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? ఓకే. 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 హ్మ్. 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 ఓకే. ఓకే. లింక్. యెస్. యెస్. హైపర్ లింక్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అండర్‌స్టూడ్ సార్. హ్మ్. 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 ఓకే. 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 హ్మ్. సో దట్ మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్‌లో ఇమేజెస్ కానివ్వండి, పారాగ్రాఫ్స్ కానివ్వండి, చాప్టర్స్ కానివ్వండి, త్రూ లింక్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! యాహ్! హ్మ్. ఓకే. డన్ సార్. అండర్‌స్టూడ్. ఓహ్! హ్మ్. ఓకే. 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 హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. యాహ్! సార్. యెస్. హ్మ్. ఓకే. యాహ్! సార్. ఓకే. ఓకే. స్క్రీన్‌షాట్ మనం ప్లేస్ చేయడం ద్వారా రివర్ట్ దానికి ఏమైనా ఇష్యూ ఫైండ్ ఔటింగ్ అలా ఏమైనా ఉంటుందా వాళ్ళ సైడ్ నుంచి? హ్మ్. చేయాలని. యెస్. ఓకే. హ్మ్. ఓకే. సో, కంప్లీట్‌లీ చాలా సెన్సిటివ్ వర్క్. అవును. హ్మ్. హ్మ్. సో, యాస్ పర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ రఫ్‌లీ ఒక పేజ్‌కి ఎంత టైం పట్టొచ్చు సార్? హ్మ్. ఓకే.
అవునవును. 100 పేజెస్. హుహుహు. సో, మనం ఇంత కేస్ సెన్సిటివ్ వర్క్స్ చేసినందుకు వీళ్ళ పేఔట్స్ ఎలా ఉంటాయి సార్? పేజెస్ లెక్కనా? ప్రాజెక్ట్ వైజా? హుహుహు. ఓకే. హుహుహు. యాహ్! భరత్ గారు 1 మినిట్ అండి. నాగూర్ గారు యాహ్! సార్. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ బేస్ చేసుకునేసి ఉంటుందండి. ఇప్పుడు వెర్షన్ 3 ఉంది కాబట్టి పేజ్‌కి ₹14 ఇస్తున్నారు. పేజ్ పర్ పేజ్ యెస్. ₹14. ₹14 ఇస్తున్నారు. 14. ఇన్ కేస్ ప్రాజెక్ట్ చేంజ్ అయిందంటే ₹50 వెళ్ళొచ్చు. ₹200 కానీ వెళ్తుంది. సారీ సార్, ఐ డిడ్న్ట్ గెట్ యూ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? పేజ్ వచ్చేసి 50కి వెళ్ళొచ్చు. హ్మ్. ₹200 దాకా వెళ్ళొచ్చు. ఓకే. 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 బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు మనకి వెర్షన్ 3 ఉంది. హ్మ్. ఇప్పుడు వెర్షన్ 3 ఇన్ కేస్ ఇది మనకి లాంగర్‌గా ఉండదండి. హ్మ్. వర్క్ చేంజ్ అవుతుంది. వితిన్ మంత్స్‌లోనే చేంజ్ అవుతుంది. ఓకే. సో, అప్పుడు మనకి బిల్లింగ్స్ అనేది చేంజ్ అవుతుంది. ప్రైజెస్ అనేది చేంజ్ అవుతది. ప్రైజెస్ వచ్చేసి ఫిక్స్‌డ్ అయితే కాదు. ఓకే. 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 మినిమమ్ వచ్చేసి 15 అండి. 15. 15. 15 బట్ ఏంటంటే ఓకే. ఇది వెర్షన్ 3 కాబట్టి 14 ఇస్తున్నారు. ఓకే. డన్. వర్షన్ 3 ఇన్ ద మినిమమ్ 15. సెన్స్ ఏం డిఫరెన్స్ ఉంది సార్ దీంట్లో? ఏంటి వర్షన్స్ ఏం మారుస్తున్నారు వీళ్ళు? బుక్ షెల్ఫ్ ఫీవర్ అనేసి ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారండి. ప్రీవియస్‌గా బుక్ షెల్ఫ్ ఫీవర్‌లో చెక్ చేసేది లేదు. హ్మ్. సో, ఇప్పుడు కొత్తగా బుక్ షెల్ఫ్ ఫీవర్ అనేసి యాడ్ చేశారు. ఓకే. వాళ్ళ వాలిడేషన్ పర్పస్ అది? యెస్. వాళ్ళ వాలిడేషన్ పర్పస్ కదా! వాళ్ళ వాలిడేషన్ పర్పసే. బట్ ఏంటంటే ఇది బుక్ షెల్ఫ్ ఫీవర్‌లో వచ్చేసి కాస్త లైక్ బుక్ లాగా ఉంది ఇవి. హుహు. నార్మల్ పీడీఎఫ్ లాగా కాకుండా లైక్ 3 బుక్స్ లాగా విజిబుల్ అవుతుంది. ఓకే. ఓకే. యాహ్! చూపించండి భరత్ గారు. యాహ్! సార్. యాహ్! ప్లీజ్. హుహు. యెస్ సార్. యెస్. యెస్. హ్మ్. యాహ్! హ్మ్. సో, ఫైనల్లీ మనం ఇచ్చే అవుట్‌పుట్ అనేది ఇలా ఉంటుంది. హ్మ్. ఓకే. యెస్. యెస్. హ్మ్. ఓకే. హ్మ్. ఎల్‌సీవియర్ బుక్. యాహ్! ఓకే. ఫిగర్ క్యాప్షన్. హ్మ్. ఓకే. హ్మ్. 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 యాహ్! సార్. హ్మ్. ఓకే. యాహ్! సార్. అండర్‌స్టూడ్. ఉండకపోవచ్చు. యెస్. యెస్. హ్మ్. ఓకే. డన్. యెస్ సార్. ప్రతిదానికి ఇది రిఫరెన్స్ కింద తీసుకోవాలి మనం కంపల్సరీ. హుహుహు. ఓకే. అవును. అవును.
అది. యెస్ సార్. యెస్. అవును. వాటర్ బాటమ్ కలర్‌లో యెస్. సమ్ బ్లూ టైప్. హ్మ్. యాహ్! డన్. డన్. అండర్‌స్టూడ్ సార్. క్లియర్‌లీ అర్థమైంది. యాహ్! థాంక్ యూ వరద్ గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ your ఎక్స్‌ట్రీమ్ extreme లెవెల్ level patience. డెఫినైట్లీ సార్. ఇది ఒకటి ఎగ్జాంపుల్ చేస్తేనే అది వచ్చినట్టు ఎగ్జాక్ట్‌గా. సో, ఇక్కడ 2, 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో కంటెంటు. ఆ బుక్‌లో ఉన్న కంటెంట్ ఏ టైపు, ఏ స్టైల్‌కి సంబంధించింది, దేన్ని ఫర్ ఎగ్జాంపుల్ అది హెడ్డింగా? లేకపోతే టేబుల్ రిలేటెడా? కంటెంట్‌కేమో స్టైల్. అయి 3 మన పారాగ్రాఫ్‌కి ఏంటి? ఈ మొత్తం 3 మనకు కనబడితే, ఆ కనిపెట్టగలిగితే తర్వాత ఈ స్టైల్ బుక్ ఉంది గదా! ఎల్సెవియర్ ఏదో చెప్పారు. ఆ స్టైల్ బుక్‌కి మనకు ఆ స్టైల్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్‌లా ఉండిద్ది. కాకపోతే ఇప్పుడు మనకు ముందేం చేస్తున్నామంటే మనం పీడీఎఫ్ తీసుకొని చక్కగా తీసుకెళ్ళి ఈపూబ్‌లో కన్వర్ట్ చేసాం. ఈపూబ్‌లో కన్వర్ట్ చేసుకొని దాన్ని స్ట్రక్చరింగ్ చేసుకున్నాం. ఇమేజెస్ తర్వాత హెచ్టీఎంఎల్ ఫైల్ సెపరేట్‌గా ఇలా కన్వ సెపరేట్ చేసేసుకొని తర్వాత దాన్ని మనం ఈ డిస్కౌంట్‌లో అప్‌లోడ్ చేసుకొని మళ్ళీ దానికి స్టైల్స్ ఎల్సెవియర్ అది ఉంది కదా! ఫైలు. ఆ స్టైల్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు మనకు కొంచెం మళ్ళీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఇమేజెస్ మార్చుకోవాలి. తర్వాత ఆ బుక్‌తో కంపేర్ చేసుకోవాలి. రియల్ బుక్‌తో పీడీఎఫ్‌తో. సో, ఇది కొంచెం సెన్సిటివ్ వర్క్. చాలా సెన్సిటివ్. చాలా మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి. చాలా ఆ! హ్మ్. 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 యెస్. హ్మ్. గ్రేట్. స్క్రోలింగ్. హుహు. హ్మ్. 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 ఓకే. హ్మ్. యెస్. హ్మ్. 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 ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. హ్మ్.
అవును. హ్మ్. 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 స్టార్టింగ్ నుంచి ఉండదు. అవును. అవును. హ్మ్. హ్మ్. ఆ సెంటెన్స్ కంప్లీట్ కాలా. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఇమేజెస్, ఫార్ములాస్ అది ఎలా రిప్లై చేయాలి? ఇప్పుడు దేనికి సంబంధించి దేనిది అనేది? మనం ఎలాగో ఇమేజ్ క్రాప్ చేస్తాం కాబట్టి, దాని పేరు మనం కస్టమ్ పేరు ఇచ్చి పెట్టేయడమేనా? దాని పేరిచ్చి అవును. హుహు. హ్మ్. ఓకే. ఆ! ఆ డివిజన్ ఆటోమేటిక్‌గా వచ్చిందా? మనం ఇన్సర్ట్ చేయాలా? డివిజన్ కోడ్. డి కోడ్ కోడయితే రాలేదు గదా! కోడయితే జనరేట్ కాలేదు. కోడ్ మనం యాడ్ చేయాలి. డివిజన్ కోడ్. ఆహా! ఓకే. కరెక్ట్. హ్మ్. 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 అవునవును. హ్మ్. 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 ఓకే. కొన్ని టెక్స్ట్ లోపల పారాగ్రాఫ్ లోపల గూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ2, సి3, సి4 అని కొన్ని సిగ్మాలు ఏదో ఉన్నాయి గదా! కొన్ని రాయలేనివి ఉంటే టెక్స్ట్ పెట్టడమేనా? ఇమేజ్ పెట్టడమేనా? హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! దట్స్ ఎ పర్ఫెక్ట్ ఐడియా సర్. హ్మ్. యాహ్! యాహ్! హ్మ్. ఎందుకంటే ఇంకా కంటిన్యూయస్ వర్క్ ఉంటది. ఇంక తప్పదు. ఆ! సరే. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! యాహ్! హ్మ్. ఓకే. ఓకే. అవునవును. ఇందాక సార్ మాట్లాడుతున్నారు.
మనకి బుక్‌ని బట్టి ప్రాజెక్ట్ బుక్‌ని బట్టి టైమ్‌లైన్ ఇస్తారా సార్ వీళ్ళు? ఓకే. ఆహాహా! ఓకే. యాహ్! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవును సార్. అవును. యాక్చువల్లీ మా టార్గెట్‌లో 10% అండి అది. సార్? 10% కూడా మేము పెట్టిన టార్గెట్ వచ్చేసి 1 డేకి 300 పేజెస్ చేయాలనేసి. హ్మ్. 30 వేస్. సో, మా వాళ్ళు హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకే. 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 యాహ్! భరత్ గారు అయిపోయిందా ఇప్పుడు? యాహ్! సార్. ఓకే. ఏంటి సార్? ఈపబ్ చెకర్. ఓకే. ఓకే. ఆ జిప్ ఫైల్‌ని తీసి దీంట్లో అప్‌లోడ్ చేసి చెక్ చేయాలండి. ఆహా! టెస్టింగ్ కోసం. ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఓకే. ఓకే. భరత్ గారు టైం చూసుకున్నారా? 10 అవుతుంది. ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నారా మీరు? ఏమండి? కాబట్టి అయ్యో! మనం చేయాల తప్పదు కాబట్టి యాహ్! సార్. హ్మ్. యాహ్! సార్. ఓకే. హుహుహు. ఓకే. ఓకే. సోర్స్ ఫోల్డర్ లేదంటుంది సేమ్. భరత్ గారు ఈపబ్ చెక్కర్‌లో జిప్ ఫైల్‌గా గదా మనం చేయాల్సింది. ఓకే. అలా డైరెక్ట్ ఏస్తే వర్క్ అవుతుందా? ఓకే. ఓకే.
యెస్ సార్. కోడ్ ఇచ్చారు గదా! ఎర్రర్ దాని సీక్వెన్సా సార్ అది? హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. డన్. సూపర్బ్. యాహ్! సార్. హుహు. అది దేనికి సార్? ఏస్ బై డైస్ అనేది? ఓకే. ఆహాహా! ఓహ్! ఆ ప్రాపర్ రూల్స్ మనం ఫాలో అయ్యామా లేదా అనేది హుహుహు. ఓకే. హ్మ్. యాహ్! సో, వాటెవర్ ఇట్ మే బీ మనకి గైడ్‌లైన్ ఏదైతే ఇచ్చున్నారో మనకి అది ఫాలో అయ్యామా లేదా అనేది ఫైండ్ ఔట్ చేయడానికి. హ్మ్. ఏస్ బై డైస్. ఓకే. సో, దాంట్లో గూడా క్లియర్ అనుకుంటే మనం ఇంకా అవుట్‌పుట్ ఫైల్ సబ్మిట్ చేయాలి. హ్మ్. ఓకే. అప్‌లోడ్ చేసి మనం వాళ్ళకింకా మెయిల్ డ్రాప్ చేయాలి వర్క్ సబ్మిషన్. ఓకే. సూపర్బ్. యెస్ సార్. అవును. యెస్. సూపర్బ్ సార్. గ్రేట్. గ్రేట్ డేవ్. యాహ్! ఇంకేమైనా యాహ్! డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? యాహ్! సార్ ఆల్‌మోస్ట్ మొత్తం క్లియర్ చేసేసారు భరత్ సార్. యాహ్! ఏ టు జెడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ యాహ్! భరత్ సార్. భరత్ గారు థాంక్ యూ డిన్నర్ సో అయిందా మచ్ మీది? ఫర్ యువర్ వాల్యుబుల్ నెక్స్ట్ టైమ్. ఒక 2 పెళ్లిళ్ళు గాని చేయగలిగితే యాహ్! అప్పుడు అవును. ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మాత్రం కొంచెం ప్రాక్టికల్లీ ఇన్స్‌పిరేషన్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అవుతారు. యాహ్! ఓకే. మీకు కావాలంటే ఒక ఫైల్ పెడతాను. ట్రై చేసి చూడండి. సార్. యెస్. అవును. యాహ్! ఒకసారి థియరిటికల్‌గా వినేదానికంటే గాని ఒక చూద్దాం. ప్రాక్టికల్‌గా ఒక ఫైల్ అవును. చేసామంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఆబ్వియస్లీ తరుణ్ గారు. అవును. యెస్. ఇంత కష్టపడి చేశారు కాబట్టి భరత్ నా సజెషన్ ఒక చిన్న మీరు కూడా ఒక బుక్ చేసుకోండి మీకోసం. ఎందుకంటే అది పీడీఎఫ్ అంటారు కదా! పీడీఎఫ్ గాని లేకపోతే పీపీటీ గాని ఈ కేటాయిస్తుంటారు కదా! యూ కెన్ మేక్ ఏ ఎంత పెద్ద వర్క్ అయినా తరుణ్ చెప్పినట్టు ఏదైనా ఇంపాసిబుల్ అది ఏం లేదు. చిన్న ఇది సింపుల్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈజీ టు ట్రైన్ ఫర్ ద అదర్స్. హ్మ్. యెస్. అవును. స్టార్ట్ యాహ్! చేస్తే ఇంక ఎండింగ్ లేదు. నాకదే కనపడింది. సో దట్ వీళ్ళు ఈ ప్రొవైడర్స్ అయితే ఇంకా అన్‌లిమిటెడ్ వర్క్ ఫ్లో అనేది చెప్తున్నారా సార్ మనకి? హలో! ఈ యాహ్! అన్‌లిమిటెడ్ అండి. ప్రాజెక్ట్ వచ్చేసి హ్మ్. అన్‌లిమిటెడ్. బేస్డ్ ఆన్ అవర్ మ్యాన్ పవర్‌ని బేస్ చేసుకునేసి మనం తీసుకోవచ్చు. ఒకరైతే సార్. తూత్తుకుడి తెలుసా మీకు? కోయంబత్తూర్? సార్. కోయంబత్తూర్ ఐడియా ఉంది సార్. యాహ్! కోయంబత్తూర్ నియర్ బై తూత్తుకుడి అనేసి ఒకటుందండి సిటీ. హ్మ్. హ్మ్. అక్కడొచ్చేసి వాళ్ళు 150 మెంబర్స్‌ని పెట్టి చేయిస్తున్నారండి ప్రెజెంట్. ఓకే. నాకొక రీసెంట్‌గా ఇప్పుడు ఒక 1 వీక్ బిఫోర్‌దా నాకు అప్‌డేట్ వచ్చింది. వేరొకరు చెప్పారు. అచ్చా! 150 మెంబర్స్ నియర్లీ 150 మెంబర్స్‌ని పెట్టి చేయిస్తున్నారు. ఓకే. హ్మ్. సో ఏంటంటే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ వర్క్ ప్రొవైడ్ చేయాలండి మనం వాళ్ళకి. యెస్ సార్. యెస్. ఆబ్వియస్లీ. దట్స్ ద మెయిన్ థింగ్. యాహ్! అంత భరత్ గారు మీరు డిన్నర్ చేసారా? మీరు డిన్నర్ చేసారా? డిన్నర్ ఇలా డిన్నర్ ఇవాళ మీరు మీరు పర్లేదు మీరు లెఫ్ట్ అయ్యేసి వెళ్లి డిన్నర్ చేయండి. టైం అయింది. యాహ్! టైం అయింది. సెషన్ అయితే యెస్. ఎప్పుడైనా. రియల్లీ. షూర్ సార్. నా కాంటాక్ట్ చాట్ బాక్స్‌లో ఇచ్చాను సార్ భరత్ గారు. మీరది నోట్ చేసుకోవచ్చు. సార్. ఒకసారి మీరు పింగ్ చేయండి సార్. మనం తరుణ్ సార్, మీరు మనం ఒకసారి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో దట్ దీని రిగార్డింగ్ డిస్కషన్స్‌కి ఉంటుంది. సార్. మీటింగ్ చాట్ బాక్స్‌లో ఇచ్చాను నంబరు.
ఒకసారి మీ నంబర్ కూడా పింగ్ చేయండి సార్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. చాలా పేషెన్సీగా మొత్తం A to Z ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Appreciable Bharat, your efforts. యాహ్! Commendable. Great team, Tarun. You are a great person. యెస్. Yeah, as soon as possible మనం దీని మీద వర్క్ చేద్దాం. టీమ్ బిల్డ్ చేద్దాం. మనం ఇట్లా చేద్దాం. ఫస్ట్ మన డెవలపర్స్ మొత్తం అంతా కోడింగ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకసారి ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా కీపర్ అదే పని మీద ఉంటారు వాళ్ళు. ఆ! 100% దీనికి ఇంజినీరింగ్ వాళ్ళే చూడతారు. డిగ్రీ వాళ్ళు అంత సెట్ కాకపోవచ్చు. ఇది కూడా ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందండి. 1 వీక్ సరిపోద్ది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ డిఫరెన్స్ కదా! వాళ్ళు కష్టపడతా ఉంటే దే విల్ లెర్న్ మోర్ లాట్ ఆఫ్ థింగ్స్. యాహ్! భరత్ గారు యాక్చువల్‌గా మనం కంప్లీట్‌లీ యాప్ డెవలప్‌మెంట్ హ్యాండిల్ చేస్తాం సార్. టోటల్‌గా మనం మెయిన్ వింగ్ వచ్చేసి. ఈ-కామర్స్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, లైక్ ర్యాపిడో, ఓలా, ఉబర్, హోటల్ యాప్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి సెక్టార్‌కి మనం యాప్ బిల్డింగ్ చేసి ఇవ్వగలం. ప్రతి టెక్నాలజీ మీద రియాక్ట్ మీద అయినా, నోడ్ అయినా, PHP అయినా, ఫ్లటర్ అయినా ఎనీథింగ్ ప్రతి టెక్నాలజీ మీద యాప్ బిల్డ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వెబ్ కూడా. అండ్ దెన్ వీ హ్యావ్ ద సెపరేట్ వింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ టు. అండ్ ద అదర్ హ్యాండ్ ట్రైనింగ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాం. లైక్ సిమిలర్లీ మన తరుణ్ సార్ ఆర్గనైజ్ చేసిన విధంగా అలాగే మీ కంపెనీ గ్లోబల్ ఐటీ సొల్యూషన్ సార్. గ్లోబల్ వన్ సర్వీసెస్. ఓకే. యా. సో దీస్ ఆర్ అవర్ సర్వీసెస్ సార్. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని మీద కూడా నేను ఒకసారి స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని వర్క్ అలైన్మెంట్ ప్లాన్ చేసుకుంటా సార్ టీమ్‌తో. యా అండ్ దెన్ యెస్ సార్. Yeah. Definitely, sir. Definitely. Yeah. యాహ్! భరత్ గారు చెప్పండి. సార్ లీవ్ అయ్యారు. నెట్ ఇష్యూ అనుకుంటారు. యాహ్! ఎక్కడ సార్ భరత్ గారు ప్రాపర్? రాజమండ్రి. ఓకే. అక్కడే ఉన్నారా ప్రెజెంట్? ఆహాహా! ఓకే. మనం గుంటూరు సార్. యాహ్! షూర్ సార్. చూలుగా అసలు మీట్ అవ్వాల్సిందే మనం. టీమ్‌లో రండి. చక్కగా తరుణ్ గారిని కూడా తీసుకురండి. తరుణ్ గారు బెంగుళూరులో ఉన్నారా? యాహ్! యాహ్! సార్. Okay. Yes, sir. It's almost 1.5 hour. I think 8:30 కల్లా స్టార్ట్ చేసాం మనం. యాహ్! థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! షూర్ సార్. డెఫినెట్‌గా. థాంక్ యూ Bharat. Thank you so much. ఓకే లవ్ గారు. బాయ్ సార్.